హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం కొత్తగా రివిజన్ టీచర్ తిరు అనే ఛానల్లో మీరు రివిజన్ గురించి, అసలు రివిజన్ అంటే ఎలా చేయాలి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అయితే 5 క్వశ్చన్లు ఇక్కడ మెన్షన్ చేశాను. సిలబస్ అవ్వలేదు, మరి ఎలా రివిజన్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏ సబ్జెక్ట్కి ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయడం ఎలా, మన టెట్ 3.0 పాత్ర ఏంటి, ఈ అన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్లని మనం తెలుసుకుందాం. ముందుగా రివిజన్, ఇందులోనే ఉంది విజన్. నీ విజన్ బాగా ఉంటే రివిజన్ బాగా అవుతుంది. సో రివిజన్కి ఎలా విజన్ ఉండాలో చూసుకుందాం. చేద్దాం రండి రివిజన్, ముందుకు పదండి. రివిజన్ చేయడానికి స్కోర్ని పెంచండి. రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. రివిజన్ చేస్తూ విజన్తో అడిగేయండి, కడిగేయండి. మొత్తం సిలబస్ని కడిగేస్తే మనం రివిజన్ అయిపోయినట్లే. అప్పుడు స్కోర్ కూడా ఈజీగా పెరుగుతుంది. మనమైతే కొత్తగా టీచర్ తిరు అనే యాప్ని ప్లేస్టోర్లో అప్లోడ్ చేసాం. అందులో టెట్ 3.0 3000 బిట్స్ రివిజన్కి ఉపయోగపడేలా టాపిక్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనమైతే అప్లోడ్ చేసాం. కేవలం 299 రూపాయలకే. మీరైతే కూపన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. TIRU300 తిరు 300 అనే కూపన్ కూడా యూజ్ చేస్తే 599 రూపాయలకి ఉన్న ప్లాన్ని మీకైతే 299కే వస్తుంది. 3000 బిట్లు డిఎస్సి వరకు, డిఎస్సి అయిపోయేంత వరకు కూడా ప్రాక్టీస్ చేసుకునేలాగా ఉంటాయి. సో దాని గురించి మనం త్వరలో తెలుసుకుందాం. సిలబస్ అవ్వలేదు, మరి రివిజన్ ఏంటి, అసలు రివిజన్ ఎలా చేయాలి, రివిజన్ మీద మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. రివిజన్, మన విజన్ ఎలా ఉంది రివిజన్ మీద అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టీచర్ తిరు అనే యాప్ని అయితే ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో 3000 బిట్స్ని అయితే మీరు పర్చేజ్ చేస్తే మీకైతే రివిజన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సిలబస్ అవ్వలేదు, మరి అసలు పూర్తిగా సిలబస్ అవ్వలేదు, రివిజన్ ఎలా అలా అనుకుంటే మనమైతే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత ఎవరు రివిజన్ చేయరు, సిలబస్ అవుతుండగానే రివిజన్ చేస్తారు. అదే సక్సెస్కి ఫెయిల్యూర్కి పెద్ద తేడా ఉంటుంది. మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక దగ్గర దొంతు పెట్టుకొని ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మరలా మొదటికి వచ్చి చదువుదామంటే మన రివిజన్ అవ్వదు. అవ్వలేదు, మరి సిలబస్ పూర్తి అవ్వలేదు, మరి రివిజన్ ఎలా చేయాలంటే సిలబస్ మనం ఆల్రెడీ 30% మీకు ఇంతకుముందు చెప్పాను. 30% కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ఫస్ట్ సిలబస్ని మనం ఒకవైపు రివిజన్ చేస్తూ ఈ మిగతా 70% కంప్లీట్ చేసుకుంటే ఒకవైపు చదవడం అయిపోతుంది, ఇంకోవైపు రివిజన్ కూడా అవుతుంది. సో సిలబస్ అవ్వలేదు అనే డౌట్ మీ మైండ్లో తీసేసి సిలబస్ ఒకవైపు కంప్లీట్ చేస్తూ అయిపోయిందని మరలా రివిజన్ చేయాలి. సో అది ఒకటో క్వశ్చన్ ఆన్సర్. ఎలా మొదలు పెట్టాలి, అసలు రివిజన్ ఎలా మొదలు పెట్టాలి అనే దానికి ప్రశ్నకి సమాధానం ఏంటంటే రివిజన్ విత్ ఈజీ సబ్జెక్ట్. మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని రివిజన్ మొదలు చేయాలి. అలా అప్పుడు మన మైండ్లో కొంచెం మంచి పాజిటివ్నెస్ వెళ్తుంది. ఎలా అంటే ఒకవైపు రివిజన్ అవుతుంది, మనకు వచ్చేసింది ఆల్రెడీ దాదాపుగా ఎక్కువ రివిజన్ అయింది కాబట్టి కొద్ది చదువుదాం, మరలా డిఫికల్టీ కూడా ఎక్కువసార్లు రివిజన్ చేద్దాం అనిపిస్తుంది. సో ఎలా మొదలు పెట్టాలంటే ఈజీగా ఉన్న టాపిక్ని ముందుగా రివిజన్ చేసేస్తే అది మైండ్లో బాగా కాంక్రీట్ అయిపోతుంది. దాన్ని పక్కన కూడా పెట్టవచ్చు. ఏ సబ్జెక్ట్కి ప్రాధాన్యం ఇవ్వాలి, ఎక్కడ ఈజీకి ఇవ్వాలి, ఎక్కడ డిఫికల్టీకి ఇవ్వాలి, డిఫికల్టీ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అలా అయితే మనం టెట్లో డిఎస్సి కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో జనరల్గా మనకి ఏ సబ్జెక్ట్కి ప్రాధాన్యం ఇవ్వాలి అంటే టెట్ స్కోర్ పెంచుకోవడానికి అయితే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ మూడింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే 90 మార్కులు, సైకాలజీ 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30, ఈ 90 మార్కులే దాదాపుగా మనల్ని క్వాలిఫై చేసే మార్కులు కూడా అయిపోవచ్చు. కాబట్టి స్కోర్ పెంచడం కోసం మాత్రమైతే ఆ మూడింటికి కంపల్సరీగా మనం వాల్యూ ఇవ్వాలి. ఆ తర్వాత మ్యాథ్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యాథ్స్ అయిన వాళ్ళు అయితే టెట్కి అయితే పెద్దగా మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అంత ఈజీగానే ఉంటుంది 8th క్లాస్ వరకు కాబట్టి. అలాగే ప్రాక్టీస్ చేయడం ఎలా, జనరల్గా మనం రివిజన్ చేసేటప్పుడే ప్రాక్టీస్ చేయాలంటే జనరల్గా ప్రతిసారి మనం చదువుతున్నప్పుడు బిట్లు కొన్ని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే రివిజన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఏ బిట్లైనా డౌట్ ఉంటే, అంటే సపోజ్ మనం 50 బిట్లు ప్రాక్టీస్ చేస్తే అందులో 30 మార్కులు 25 మార్కులు వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మరలా రివిజన్ చేసిన టాపిక్ని మరొకసారి మళ్ళీ కొత్తగా చదివినట్లే మరలా చదవాలి. అప్పుడు దాని మీద మనకి బలమైన పునాది ఏర్పడుతుంది. అది మనకి 4 క్వశ్చన్లకి ఆన్సర్. సో రివిజన్ మీరు చేయాలనుకుంటే మాత్రం సిలబస్ని కంప్లీట్ చేయండి. అలాగే ఒకవైపు రివిజన్ కూడా స్టార్ట్ చేయండి. రివిజన్ ఎవరైతే, ఇది అందరికీ తెలిసిన సూత్రమే, ఎక్కువసార్లు ఎవరైతే బుక్స్ని ప్రాక్టీస్ చేస్తారో, ఎక్కువసార్లు చదువుతారో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. మనకైతే బౌండరీలు ఉంటాయి, మన డిఎస్సిలో బౌండరీలు ఉంటాయి. ఈ బౌండరీలు దాటి అసలు బిట్ ఎక్కడికి వెళ్ళదు. దాదాపుగా 1 లేదా 2 ఆ % బిట్లు మాత్రమే బయట నుంచి వస్తాయి, ఏమో రావచ్చు. సో మ్యాక్సిమం మనకు తెలిసిన బిట్లే, మనకు తెలిసిన 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ నుంచి బిట్లే ఏదో ఒక లైను ఆడికి నచ్చిన ఆప్షన్తో ఇస్తారు కాబట్టి అది మనకు తెలుసు కాబట్టి. సో బౌండరీలు ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రివిజన్ సూత్రాన్ని అయితే కంపల్సరీగా యూజ్ చేసుకుంటే మనకు మాత్రం సక్సెస్ వస్తుంది. 130, 140 స్కోర్లు పెద్ద ప్రతిభావంతులే కాదు, సాధారణ సగటు ప్రజ్ఞావంతులు కూడా టెట్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది సైకాలజీ సూత్రం. సో అలాగే మన టెట్ 3.0 కూడా మీ రివిజన్కి అందంగా ఉంటుంది, ఉపయోగకరంగా కూడా ఉంటుంది. 3000 బిట్స్ ఉంటాయి. రివిజన్కి టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి. సపోజ్ మీరు సైకాలజీని ఓపెన్ చేస్తే సైకాలజీలో మరలా మూర్తిమత్వం,
సంజ్ఞానాత్మక వికాసం, అభ్యసనం, పెరుగుదల వికాసం అనే 4 సబ్ ఫోల్డర్స్ టాపిక్ వైజ్గా ఇచ్చి ప్రతి దానిలో 50 బిట్లు ఇవ్వడం జరిగింది. సపోజ్ మీరు ఈరోజు సైకాలజీ రివిజన్ అభ్యసనం చేస్తే అభ్యసనంలో బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో మరలా మీకు ఏవైనా డౌట్స్ వస్తే మరలా మరొకసారి రివిజన్ చేసేటప్పుడు అభ్యసనాన్ని బాగా మరలా కొత్తగా చదివినట్లు చదవచ్చు. అలాగే టాపిక్ వైజ్ టెస్ట్లు ఇంగ్లీష్కి కానీ, తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, సపోజ్ మ్యాథ్స్ ఈరోజు మనం క్షేత్రమితి చేస్తే క్షేత్రమితి టాపిక్ బిట్లు ఉంటాయి. అలాగే జామితి చేస్తే జామితి టాపిక్ బిట్లు మన యొక్క టెట్ 3.0 యాప్లో ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులు దాదాపుగా టెట్ ఎగ్జామ్కి 10 రోజుల ముందు గ్రాండ్ టెస్టులు అందరూ ప్లాన్ చేసుకుంటారు. దానికంటే ముందు సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 13 నుంచి అందులో ఓపెన్ అవుతాయి. సో అది కూడా మనం చేస్తే సపోజ్ తెలుగు 100 బిట్లు చేస్తే దాదాపుగా అన్ని కవర్ అయ్యేలా ఉంటాయి. అందులో ఏవైనా మనకు అలంకారాలు తక్కువ ఎక్కువ వచ్చాయా, లేదా సందులు తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయా, అలా కంపేర్ చేసుకుని ఏ టాపిక్ చదవాలో సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మనము ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గ్రాండ్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే మొత్తం సిలబస్ మీద కంప్లీట్ ప్యాకేజ్ మీద మనకు అవగాహన వచ్చి ఇంకా ఏవైనా మిస్ అవుతున్నాయా, మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ మనకు ఎక్కువగా కష్టంగా ఉన్నాయి, అలాగే తెలుగు ఎక్కడ కష్టంగా ఉన్నాయి, ఇంగ్లీష్ ఎక్కడ, సైకాలజీ ఎక్కడ, మెథడాలజీ ఎక్కడ, ఇలాంటివన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా 1, 2, 3 ప్రాక్టీస్ చేస్తే చాలు. 10-15 అవసరం లేదు. అన్ని గ్రాండ్ టెస్ట్లు మనం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కూడా, ఎందుకంటే టైం వేస్ట్ అని అనిపించేలా కూడా ఉంటాయి. కాబట్టి అందుకే మనం 3 ఇవ్వడం జరిగింది, ఈ 7 ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ వైజ్ మాత్రం 51 ఇవ్వడం జరిగింది. సపోజ్ మీరు ఒకరోజు 2 టాపిక్లు కంప్లీట్ చేస్తే 2 చేసుకోవచ్చు. అలాగే 4 టాపిక్లు కంప్లీట్ చేస్తే 4 ప్రాక్టీస్ చేసుకునేలాగా ఇవ్వడం జరిగింది. సో మన యొక్క టెట్ 3.0లో టీచర్ తీరు అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని టెట్ 3.0లో జాయిన్ అవ్వండి. మీతో పాటుగా నేను కూడా ఉంటాను రివిజన్ బ్యాచ్లో. సో అందులో ఏమైనా మీకు డౌట్స్ వస్తే అందులో వాట్సాప్ హెల్ప్ అని ఇవ్వడం జరిగింది. వాట్సాప్ హెల్ప్ క్లిక్ చేయగానే మాకు వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక నోట్స్ మీద రాసి అది మాకు పంపిస్తే మేము వెంటనే క్లారిఫై చేస్తాం. ఇది మన యొక్క టీచర్ తీరు అనే యాప్ గురించి ప్లస్ రివిజన్ చేయడం గురించి. మీకైనా డౌట్స్ అయినా అర్థమై అనుకుంటా. అలాగే రేపటి నుంచి మనమైతే క్లాసెస్, రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్, ర్యాపిడ్ రివిజన్ క్లాస్ అంటూ క్లాసులు మొదలెడదాం. సో దాన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ టీచర్ తీరు.